ఆది అంటే నిజానికి అది యుగాది అంటే ఒక కొత్త యుగం ప్రారంభమవుతున్నది అని. ప్రతి సంవత్సరము ఒక కొత్త యుగమే. ఎందుకంటే ఈ 60 సంవత్సరాలు అయిపోతే మళ్ళీ 60 సంవత్సరాలు మళ్ళీ అవే సంవత్సరాలు మళ్ళీ తిరుగుతూ ఉంటాయి. ఆవర్తనం దగ్గర చెప్పుకున్నాం మనం. అలాగే ఒక్కొక్క సంవత్సరంలో 6 ఋతువులు ఉన్నాయి, ఇవే మళ్ళీ తిరుగుతూ ఉంటాయి. ఒక్కొక్క ఋతువులో 4 పక్షాలు ఉన్నాయి, ఇవే మళ్ళీ తిరుగుతూ ఉంటాయి. ఒక్కొక్క పక్షంలో 2 వారాలు ఉంటాయి, ఆ 2 వారాలు ఒక్కొక్క వారం 7 రోజులు ఉంటాయి, అవే మళ్ళీ తిరుగుతూ ఉంటాయి. అందుకని ఈ యుగములను ప్రారంభించేటువంటి వాడు గనక యుగాదికృత్ అన్నారు. కొత్త సంవత్సరం ప్రారంభమైంది అంటే కొత్త యుగం ప్రారంభమైంది, కొత్త శకం ప్రారంభమైంది. వసంత ఋతువు ప్రారంభమవుతుంది మనకి ఉగాది నుంచి. అంటే ఋతువులో మార్పు ఏర్పడుతుంది. నవవసంత మాసంలో కూసిందొక కోయిలమ్మ, కురిసిందొక జల్లు, విరిసిందొక మల్లె అని ఒక కవి రాసినట్లుగా వాతావరణం అంతా ఆహ్లాదకరంగా మారిపోతుంది. ఈ ఆహ్లాదకర వాతావరణం ప్రారంభమయ్యేటువంటి సమయం గనుక ఉగాది అన్నారు.